దేవుని వాక్యం ఆలోచిస్తే 62వ కీర్తన మొదటి వచనం మనం చదివితే, నా ప్రాణము దేవుని నమ్ముకొని ఎలా ఉందట? మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. రక్షణ కలుగునా, ప్రమాదం కలుగునా? ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఇంత అద్భుతమైనటువంటి మాట. నిజంగా దేవుని మాట మనకు ప్రియులారా చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ఒక నిరీక్షణ మనలో కలుగు చేస్తుంది. ఏంటో నా జీవితం ఏంటో, నా బ్రతుకేంటో అని అనుకుంటూ కొన్నిసార్లు మనం నిరాశ పడిపోతూ ఉంటాం. ఇశ్రాయేలీయులు మాటి మాటికి పడింది ఏంటంటే నిరాశ. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ కూడా దేవుని పట్ల ప్రియులారా ఒక విశ్వాసం అనేది కనిపించదు. మనకు కొన్ని సందర్భాల్లో కార్యం చేసిన తర్వాత మాత్రం ఇంకా అయ్యి బాబు మా దేవుడు ఎంత గొప్ప అని చెప్పి వాళ్ళ పాటలు పాడి దేవుని స్తుతించి కీర్తించారు. కానీ అది కొంత మట్టుకే, ఆ కాసేపే, లేకపోతే ఒక 2 రోజులే. తర్వాత మళ్ళీ వచ్చేటప్పటికి ఏమైంది తెలుసా? కాస్త మళ్ళీ ప్రతికూల పరిస్థితి ఏర్పడేటప్పుడు కల్లా మర్చిపోయారు. నిన్నే కదా దేవుడు, మొన్నే కదా దేవుడు, లేకపోతే 2-3 రోజుల క్రితమే కదా దేవుడు ఇంత జ్ఞాపకం చేసుకున్నాడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేల్చడం అంటే సామాన్యమా? ఈరోజు మన జీవితాల్లో ప్రియులారా ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే నిజంగా వాళ్ళు ఏం చేయాలి అని అంటే, ఆ షూరు అరణ్యములోనికి 3 రోజులు సాగేటప్పటికి నిర్గమాకాండము 14వ అధ్యాయము మనం చూస్తే అక్కడ పాడారు, యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రములో అయినా పడద్రోసెను. దేనికి భయపడ్డారో వాళ్ళు, ఆ భయపడినటువంటిది వాళ్ళ కళ్ళ ముందు భయపెట్టినటువంటిది లేకుండా చేశాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఏదైతే భయపెట్టిందో, దేనికైతే వారు ఇక అయిపోయింది మా పని, ఇక మా వల్ల ఇక ఏమీ కాదు, మేము వేస్ట్, ఇంకా అసలు అక్కడ ఉండిపోతేనే బాగుండు, ఎక్కడ ఐగుప్తులో. మరి ఆ మోతకంపలు మోసినప్పుడు, ఆ ఇటుకలు కాల్చినప్పుడు, ఆ భయంకరమైనటువంటి ఆ లెక్క అప్పచెప్పాల్సి వచ్చినప్పుడు, ఏదైనా తక్కువ వస్తే కరోడా దెబ్బలు తిన్నప్పుడు, దేవా నన్ను విడిపించి మమ్మల్ని విడిపించిన అయినా అని ప్రార్థన చేసినటువంటి వాళ్ళు కాదాల్లో దేవుని కట్ట వాళ్ళ నిట్టూర్పులు విడిచి మొరపెట్టారట. వారి మూలుగును విని దేవుడు ఏం చేశాడంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంతవరకు దేవుడు ప్రియులారా ఒక్క రోజు కూడా, ఒక గంట కూడా, లేకపోతే ఒక నిమిషం కూడా ఇక అక్కడ ఉంచడు. ఒక పరిస్థితి తర్వాత దేవుడు ఎంతకాలం ఉంచాలో అంతకాలం ఉంచుతాడు. అది వ్యాధి అయినా, బాధ అయినా, ఒక సమస్య అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, దాస్యమైనా, ఇంకొకటైనా కూడా అద్భుతంగా దేవుడు ఏం చేశాడో తెలుసా? విడిపించేశాడు. అద్భుతంగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళను ఆటంకపరుద్దామని ఎలాగోలాగా వెళ్లకుండా చేయాలని ప్రయత్నం చేస్తే మాటి మాటికి దేవుడు అద్భుతాలు చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మన దేవుడు ప్రియులారా మన జీవితాల్లో ఊహించినటువంటి రీతిలో ఆయన కార్యాలు చేసేటువంటి కనికర సంపన్నుడై ఉన్నాడు. ఈ రోజున మన జీవితాలు 136వ కీర్తనలో, అందుకనే ఆ భక్తుడు రాసినటువంటి ఆ కీర్తనలో మనం చూస్తే మొట్టమొదట ఆ కీర్తనలో మొదట దేవుని గురించి రాశాడు. ఎన్ని వచనాలు రాశాడు అని అంటే 4 వచనాలు రాశాడు. తర్వాత చూస్తే 5 నుంచి సృష్టి కార్యాన్ని గురించి రాశాడు. తర్వాత మనం చూస్తే ఇంచుమించుగా ప్రియులారా 4 వచనాలు, 9 వచనాలు, 9 వచనం వరకు, 5 నుంచి 9 వరకు సృష్టి కార్యం గురించి రాశాడు. 10 నుంచి 21 వరకు కూడా, 22 వరకు కూడా ఇశ్రాయేలుకు దేవుడు చేసిన కార్యాల గురించి రాశాడు. 23 నుంచి మన గురించి రాశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి మనం, ఈ తరము ప్రభు, ఈ లోకము గతించిపోయేటంతటి వరకు ఉండేటువంటి ఇశ్రాయేలు దేవుని ప్రజలు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి జనాంగం గురించి రాశాడు. సృష్టిలో దేవుడు ఏం చేశాడో, ఇశ్రాయేలు జీవితాల్లో, ఇశ్రాయేలు యొక్క ఆ అరణ్య యాత్రలో దేవుడు ఏం చేశాడో, వారికి దేవుడిచ్చిన వాగ్దానం ఎలా నెరవేర్చాడో, ఆ తర్వాత మనం చూస్తే వాళ్ళు ప్రియులారా చివరికి వాళ్ళను దాటుకొని ఇప్పుడు మన దాకా వచ్చారు. ఇప్పుడు మన జీవితాల్లో కూడా ఆయన కృప నిరంతరముండును. హల్లెలూయా. సృష్టిలో ఆయన కృప, ఇశ్రాయేలీల యొక్క అరణ్య యాత్రలో, ఇశ్రాయేలీలు అరణ్య యాత్ర ముగించి కనానులో అడుగుపెట్టి ఆ స్వాస్థ్యాన్ని వాళ్ళు పొందేదాకా ఆయన కృప. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు పతనం అయిపోయారు కొన్ని సందర్భాల్లో. కానీ మళ్ళీ ఆయన కృపతో జ్ఞాపకం చేసుకున్నాడు కనుక ఈ రోజు వరకు కూడా ఈ సువార్త, లేకపోతే ఈ దేవుని కార్యం జరుగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. అపవాది ఆటంకాలు కలిగించవచ్చు, లోకం అడ్డుకోవచ్చు, ఎన్నైనప్పటికీ కూడా ఏది ఆగదు అనంటే దేవుని కార్యము ఆగదు. అర్థమవుతుందా? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదివితే అక్కడ ఏమంటాడో తెలుసా? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, సిలువను గూర్చిన వార్త ఎవరికి వెరితనం చెప్పండి? నశించిన వారికి వెరితనము. నశించిన వారికా, నశించుచున్న వారికా? మీరు అది కరెక్ట్గా చదవాలి. అంటే నశించుచు ఉన్న వాళ్ళు ఉంటానే ఉంటారని దాని అర్థం. అర్థమైందా? రక్షింపబడుతున్న వాళ్ళు రక్షించబడుతూనే ఉంటారు. రక్షించబడడం అనేది ఒక కొనసాగుతున్నటువంటి ఒక యాత్ర లాంటిది.
అంతేగాని రక్షణ పొందేశాను అని చెప్పి మనం నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు. అదిగో రక్షణ పొందేరు వాళ్ళు, కానీ ఎంతవరకు వాళ్ళు నిజంగా నీతిమంతులుగా లేకపోతే కరెక్ట్గా ఉన్నారో అని చెప్పి చూస్తూ ఒకవేళ ఎవరైనా మారు మనసు పొందకుండా రక్షణ పొందకుండా నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళైతే కూడా ప్రమాదంలో ఉన్నట్టే. ఆలోచించుకోవాలి. రక్షణ పొంది నిర్లక్ష్యంగా ఉండడం ప్రమాదం, రక్షణ పొందకుండా ఆలస్యం చేయటం ప్రమాదం. ఈరోజు మనం ఆలోచన చేసుకుంటే ఈ రెండు ప్రమాదాలను తప్పించుకోవాలని అంటే మొదట మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిస్వం పొంది సంఘంలోనికి చేర్చబడాలి. అనుదినము కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒక ఆదివారం ఏదో బైబిల్ పెట్టుకుని వచ్చేసాం, మనం కూర్చున్నాం, ఏదో చప్పట్లు కొట్టాం, పాటలు పాడాం, ఆరాధించేసాం, అయిపోయింది అనేది కాదు క్రైస్తవ జీవితం. అనుదినము కూడా అసలు మొదటి నుంచి పాటలు రాసిన భక్తులందరూ అలాగే రాశారు. ఈ మధ్యకాలంలో కొంతమంది బయలుదేరి నీ కన్నీరే లేదు, దుఃఖమే లేదు, అది లేదు, ఇది లేదని అర్థమవుతుందా? అసలు నీకు రానే రాదు. ఏ రాదు? మరి వచ్చినాయి అని ఎలా వచ్చినాయి? ఇర్మియా కన్నీళ్ళు ఉన్నాయి, యేసు ప్రభు కన్నీళ్ళు ఉన్నాయి, అర్థమవుతుందా? యెషయాకు కన్నీరు ఉంది, యేస్కేలు కన్నీరు ఉంది. కన్నీరు లేని వాళ్ళు ఎవరున్నారు? అర్థమవుతుందా? వాక్యాన్ని ఆలోచించి రాసినటువంటి పాటలు వేరేగా ఉంటాయి. వాక్యాన్ని ఆలోచించకుండా ప్రియులారా, ప్రతి మనిషికి కూడా ఒక కవిత్వం అనేది ఉంటుంది. కవిత్వం వేరు, దేవుడిచ్చినటువంటి ఆ మాటలు వేరు. అర్థమవుతుందా? దేవుని గురించినటువంటి జ్ఞానం కలిగి దైవభక్తి కలిగి విశ్వాసంతో ప్రభు సన్నిధిలో కనిపెట్టగా వాక్యాన్ని అనుసరించి రాసిన పాటలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని వాక్యం దగ్గరికి నడిపిస్తాయి. యేసు ప్రభు యొక్క సిలువ బలియాగం దగ్గరికి నడిపిస్తాయి, పరలోకం దగ్గరికి నడిపిస్తాయి, ప్రభు యొక్క పాదాలను ఆశ్రయించడానికి నడిపిస్తాయి. ఈ రోజున మనం ఆ పాటలను మనం అభ్యాసం చేయాలి. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేస్తే ప్రియులారా, కన్నీళ్లు లేనటువంటిది ఈ లోకం కాదు. అక్కడ ఏడుపైనను మరణమైనను ఇక ఉండదన్నాడు. అది ఇక్కడ కాదు, ఇక్కడ ఏడుపు ఉంటుంది. అర్థమవుతుందా? ఏంటంటే దుఃఖము అనేటువంటిది సుఖము అనేటువంటిది దేవుడు జతపరిచాడు అని వాక్యం చెప్తుంది. నువ్వెవరో నేనెవరో విడదీసేయడానికి? అది ఉండదండి, లేకపోతే నీకు రాదండి అని చెప్పడానికి. ఈరోజున అలా చెప్పేటప్పుడు కల్లా జనాలు పోగుపడిపోతున్నారు. అంటే వాళ్ళు పోగేసుకోవడానికి ఈ మాట చెప్పడమే తప్ప వాక్యంలో ఆ మాట లేదు. వాక్యంలో లేనిది మనుషుని యొక్క ఆలోచనల్లో నుంచి వచ్చేది ఏదైతే ఉందో అది ప్రమాదకరమైంది. ఈరోజు మనం ఆలోచించుకోవాలి. ఏమండి, ఎప్పటికైనా కూడా ఈ ఆలోచన మనకు మంచిది. ఏమండి, ఆలోచన చేస్తే పాలుగానే కనబడతాయి, నీళ్ళు కలిపేసినా కూడా కనబడవా? పాలుగానే కనబడతాయి. కానీ నిజంగా ఆ పాలు సంగతి తెలియాలంటే మన చేతి మీద ఒక చుక్కలాగా వేసుకుంటే ఏమవుతాయి? తెలియవా? లాక్టోమీటర్ల గట్ట మన దగ్గర ఉండవు. పాలు కొనుక్కునే వాళ్ళు చూడండి, ఇంతకుముందు ఏం చేసేవారంటే సైకిల్ మీద బళ్ళు మీద వచ్చి మన ఇంటికి వచ్చి పాలు పట్టుకొని తీసుకునేవారు. ఆ తీసుకునేటప్పుడు ఏం చేసేవాడు అంటే ఇలాగేసేవాడు, ఒక లాక్టోమీటర్ అంటారు దాన్ని ఇలా పెట్టేటప్పటికి ఏమవుద్ది? అమ్మ ఈ పాలకి ఇంత డబ్బులు వస్తాయి అని చెప్పేసి డబ్బులు తగ్గించేసేవాడు అంటే అప్పుడు కదటయ్యా నేను ఉన్నట్టుగానే తెచ్చానంటే లేదమ్మా ఇవి చూడదు కావాలంటే మీటరు. అర్థమవుతుందా? కానీ పాలులాగే కనపడతాయి, అలాగే వాక్యంలాగే కనబడుతుంది, అలాగే దేవుని సన్నిధిలాగే కనబడుతుంది, దేవుని మందిరంలాగే కనబడతారు. ఈ రోజున చూస్తే దైవ సేవకుల్లాగే కనబడతారు, అలాగే దేవుని పిల్లలలాగే విశ్వాసులు కనబడుతూ ఉంటారు. కానీ వాక్యం అనే లాక్టోమీటర్ దాంట్లో పెడితే అసలు సంగతి బయటపడుతుంది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఈరోజు ఆలోచన చెయ్యండి. ఎవరిని మెప్పించడానికి మనం మనుషుల్ని ప్రియులారా ఏదో ఉల్లాసపరుద్దామని చెప్పి రాసేటువంటి పాటల వల్ల ప్రయోజనం లేదు. మనుషులు ఊగుతారు తప్ప మనసులు మాత్రం మారవు. సంగీతం బాగుంటుంది, కవిత్వం బాగుంటుంది. ఏంటి కనుక ఈరోజు మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలీయులు ఏ పరిస్థితిలో అయితే ఉన్నారో మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాము. ఏమంటే ఆయన కృపను బట్టి తప్ప ఆ కృపయే మనల్ని పరలోకానికి కూడా చేర్చడానికి ప్రియులారా ప్రయాసపడుతూ ఉన్నటువంటి కృప. దయచేసి మీరు దేవుని వాక్యాన్ని, కృప మన జీవితంలో ఆరంభం కాదు, అది కొనసాగుతూ పరలోకానికి చేర్చే వరకు కూడా కృపే పనిచేస్తూ ఉంటుంది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి చదవండి. ఎలా అనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి దేని నిమిత్తం శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మన రోగాలు పోతే అది శుభప్రదమైన నిరీక్షణ అనుకోకండి. ఇక్కడ చూడండి, అనగా అనే మాట చూస్తే ఆ నిరీక్షణకు నిర్వచనం ఏంటంటే నీవు నేను ఇంకొకళ్ళు ఇచ్చే ఆ నిర్వచనం కాదు. ఏంటంటే ఆ డెఫినేషన్ మనం ఆలోచన చెయ్యాలి. అనగా అంటే దాని అర్థం చెప్తున్నాడు. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును, ఎవరైనా మహాదేవుడును, తర్వాత మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో ఎలాంటి బుద్ధితోటి, స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ
బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. కృప ఇలా బోధిస్తుంది, కానీ కృప భక్తిహీనంగా బతుకు, నీ కృప ఉంది కదా నువ్వు ఎలాగైనా బతుకుని చెప్పదు. మీకు అర్థమవుతుందా? కృప అలాగే ఇప్పుడు బోధించదు. కృప ఉంది కదా అని ఈ రోజున ప్రియులారా ఎంత చండాల జీవితమైనా జీవించవచ్చు అనుకుంటున్నారు కొంతమంది. అలా జీవించి మళ్ళీ ఆ దేవుడు కృపగలవాడు కదా అంటున్నారు. ఎలా అంటాడట? దేవుడు కృపగలవాడు కదా. అది కాదు ఇక్కడ గమనించండి. అందుకే మనం ఏం విసర్జించాలంటే భక్తిహీనతను విసర్జించాలి. విసర్జించడం అంటే అర్థం ఏంటి? మన శరీరంలో నుంచి క్రిములు మన యొక్క ఈ స్వేద రంధ్రాలలో నుంచి చెమటగా బయటకు పోతూ ఉంది, వ్యర్థతంతా. అలాగే మనం మూత్రాశయం ద్వారా ఆ మూత్రం బయటకు పోతూ ఉంది. ఇంకా చెప్పాలంటే చాలా చాలా విసర్జన అనేటువంటిది. ఈ విసర్జన అనేది లేకపోతే బాడీ ఆరోగ్యంగా ఉండదు. అర్థమవుతుందా? విసర్జన అనేది లేకపోతే ఈ శరీరం ఎలా ఉంటుంది? ఆరోగ్యంగా ఉండదు. మన భక్తి జీవితంలో భక్తిహీనత అనే దాన్ని విసర్జించాలి. దాన్ని మనం పట్టుకోకూడదు, దాన్ని మనం సమర్థించుకోకూడదు, దాన్ని మనం కొనసాగించుకోకూడదు, దాన్ని ఏమాత్రం కూడా మనలో ఉంచుకోకూడదు. భక్తిహీనతను ఏం చేయాలంటే విసర్జించాలి. మరి ఏం కలిగి ఉండాలనంటే సద్భక్తి కలిగి ఉండాలి. ఏ భక్తి కలిగి ఉండాలి? సద్భక్తి కలిగి ఉండాలి. ఇంకా చెప్పాలనంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మనం చూసినట్లయితే 12వ వచనం, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. మరొక భక్తి కూడా చూపిస్తాను చూడండి. 2వ విషయం మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 1వ వచనం. భక్తిలో ఈ 2 కలిగి ఉండాలి మనం. 2వ అధ్యాయం 1వ వచనం, మనము తిమోతికి రాసిన 1వ పత్రిక 2:1, మనము సంపూర్ణ భక్తియు. ఏ భక్తి చెప్పండి? సంపూర్ణ భక్తియు. మన భక్తి సంపూర్ణంగా ఉండాలి. కొంతమంది ప్రియులారా నేను భక్తిపరుణ్ణి అనుకుంటారంట. అది కూడా వాక్యంలోనే ఉంది. ఇలాగ అనుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి కొన్నిసార్లు మనం కూడా అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మనుషులు మనల్ని కొన్నిసార్లు పొగుడుతారు. అయ్య బాబు ఎంత భక్తో అంటారు. నీ భక్తి వాళ్ళు చెప్పడం ఏంటంటే వాళ్ళు పొగిడేటప్పటికల్లా ఉన్న భక్తి పోద్ది మనకి. ఇంకెలాగా నేను భక్తిపరురాలని ఒక స్టాంప్ పడిపోయింది, ఇంకా నేను ఏం చేసినా పర్లేదు, భక్తిపరుడు స్టాంప్ పడిపోయింది కాబట్టి నేను ఇంకేం చేసినా పర్లేదు అనుకునే ఆలోచనలో కూడా అపవాది మన శరీరం మనం తీసుకెళ్లే ప్రమాదం కూడా ఉంది. ప్రియులను గమనించండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం, లాస్ట్ వర్స్. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను ఎవరినట విధవరాండ్రును వారి ఇబ్బందిలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకొనుటయునే. భక్తి అనేది ఒకరికి ఉపకారంగా మనం ఉండాలి. రెండవది ఏంటంటే నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి సహాయాన్ని అందించేదిగా ఉండాలి. అంతేకాదు ఎన్ని మంచి పనులు చేస్తున్నాను కాబట్టి అందరి దృష్టిలో మంచివాడిని అయిపోయాను అనుకోకూడదు. ఇహలోక మాలిన్యం అంటకుండా ఏం చేయాలట? తనకంటకుండా. ఇహలోక మాలిన్యము భక్తి గల వారికి తను తాను అంటుకోకుండా ఏం చేయాలి తెలుసా? తను తాను కాపాడుకోవాలంట. ఈరోజు ఇహలోక మాలిన్యము తనకంటకుండా, తనకే అంటే నేను చదువుతున్నాను అనుకోండి నాకు, మీరు చదువుతున్నాను అనుకోండి మీకు, అర్థమైందా? చెప్తున్న నాకు, వింటున్నటువంటి మీకు ఏమంటకూడదంటే ఇహలోక మాలిన్యము అంటకుండా తను తాను కాపాడుకొనుటయునే అని అంటున్నాడు. కనుక భక్తి అనేది ప్రియులారా మన జీవితంలో అది ఏమండి భక్తిహీనత అనేది ఉండకూడదు, కానీ భక్తి ఉండాలి. ఎలాంటి భక్తి ఉండాలంటే సద్భక్తి ఉండాలి. సద్భక్తి అంటే అర్థం ఏంటంటే కష్టమైనా నష్టమైనా ఇరుకైనా ఇబ్బంది అయినా దాని ఏలువలే చెక్కు చెదరకుండా నిలబడగలిగే భక్తి జీవితం కొనసాగించాలి. అంతేగాని లాభం వస్తుందంటే భక్తి చేసేసి ఏమంటే మనకు ఏదైనా కష్టం వచ్చింది, బాధ కలిగిందంటే ఎంత భక్తి చేసాను నేను ఏంటి? భక్తి కంటే నీకు పెట్టుకున్న కొలబద్ద ఏంటి? ఎవరితో పోల్చుకుంటే నీకు అంత భక్తి అనిపించింది? ఇంతకే ఎవరితో పోల్చుకుంటే నీకు అంత భక్తి అనిపించింది? ఏమంటే మనం అనుకుంటాం కొన్నిసార్లు, అయ్య బాబు నేను ఇంత భక్తి మామూలు భక్తా ఏమండి, ఉపవాసానికి ఉపవాసం చేసేస్తున్నాను. అసలు దేవునికి ఇష్టమైన ఉపవాసం మనం చేయట్లేదు. మనం కడుపు మార్చుకుంటున్నాం కానీ ఎవరికైనా ఆహారం పెడుతున్నామా? మనం బట్టలు కొనుక్కుంటున్నాం కానీ ఎవరికైనా వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇస్తున్నామా? అది కదా దేవునికి ఇష్టమైన ఉపవాసం అన్నాడు. మీకు అర్థం అవ్వాలంటే యెషయా గ్రంథం 58వ అధ్యాయం చదువుకోండి ఉపవాసం ఏంటో. ఏమండి భక్తిలో ప్రియులారా మనం అనుకున్నది వేరు, దేవుడు చెప్పింది వేరు. దేవుడు చెప్పింది చేయటం భక్తి, అంతేగాని నాకు నచ్చినట్టుగా నేను చేసేసి ఏమండి ఇక నాకు ఎలా నచ్చితే అలా చేసి. ఈ రోజున మనం ఉపవాసం అనేటువంటి దగ్గర సరైనటువంటి ఆలోచన విధానం లేదు. మనకి ఒకవేళ ఇంట్లో కూర నచ్చలేదు అనుకోండి, ఇవాళ ఉపవాసం. అర్థమైందా? ఎందుకంటే దానికి కారణం ఏంటంటే కూర తెలిసిపోయింది, ఈ కూర మనకు నడదు, అందుకని నేను ఉపవాసం ఉంటే గొడవ వదిలిపోతాను. కొంతమంది కోపంలో ఉపవాసం అండి. ఆలోచించేయండి, అదే ఉపవాసం అంటే. ఉపవాసము అనేటువంటి దానికి మనం ఇచ్చుకున్న నిర్వచనంలో నుంచి బయటకు వస్తే అది మనకు మంచిది. దేవుడిచ్చిన నిర్వచనంలోనికి మనం రావాలి. దేవునికి మహిమ కలుగునదాన్ని నీకు నువ్వు నిర్వచించేసుకోవడమేనా? ఉండమని చెప్పింది ఎవరు? దేవుడు. నేను ప్రేరేపించాడు. ఓకే, ఎలా ఉండమన్నాడు?
ఎలా ఉండమన్నాడు అలా ఉండాలి, కానీ మనకు నచ్చినట్టు చేసేసి నేను ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడమంటావు మళ్ళీ మేము ఉపవాసం ఉన్నావు కానీ నువ్వు ఎందుకు చూడవు అని ఇవన్నీ మనం ప్రియులారా దేవుణ్ణి ప్రశ్నించే అంతటి మహాజ్ఞానంలో అయిపోతున్నాం కొన్నిసార్లు. దయచేసి జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎక్కడి నుంచి మనం ఎక్కడికి వచ్చాం? భక్తి గురించి ఆలోచన చేస్తూ సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమయ్యి ఏం చెప్తుంది? మనము భక్తిహీనతను విసర్జించాలి అని చెప్తుంది. రెండవది ఏం చెప్తుందంటే ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించమని. ఆశలు కాదు, కొన్ని మంచి ఆశలు ఉంటాయి, అవి మంచియే, కానీ దురాశలను ఏం చేయాలి? విసర్జించాలి. దురాశ దుఃఖానికే చేటు అన్నారు ఒక మాటలో చెప్పాలంటే. మరి దురాశ గురించి ఇంకా చెప్పాలంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము ప్రియులారా, దురాశ చేత మనం ఎంత నష్టపోయే అవకాశం ఉందో 15వ వచనం చూడండి. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై దేనికంటదే? మరణానికి అంటదంట. ఏంటి? పాపము పరిపక్వమై మరణానికి కనును. ఇదిగో కొంతమంది ప్రియులారా దేవుని వాక్యాన్ని చాలా చులకనగా తీసుకుంటారు, లేదా కొన్నిసార్లు గద్దింపును చాలా తేలిగ్గా తీసుకుంటారు. మనం అన్నప్పుడు దేవుడు శిక్ష రాదు. ఎందుకు రాదు అని అంటే దేవుడు నీకులాగా నాకులాగా తొందరపడేవాడు కాదు. అర్థమవుతుందా? తొందరపడేవాడు అయితే అంత టైం ఎందుకు ఇస్తాడు జలప్రళయానికి? అంత టైం ఎందుకు ఇస్తాడు ఆ అగ్ని గంధకాలు కురిపించడానికి సొదొమ గొమొర్రాలో? నీకులాగా నాకులాగా తొందరపడేవాడు కాదు. కనుక మన మాటల్ని కొంతమంది ప్రియులారా ఒక వెక్కిరింపుగా తీసుకునే అవకాశం ఉంది అని తలంపు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చాడు. మనం ఏమంటాం? దేవుడు ఊరుకోడరా, దేవుడు అలా చేసేస్తాడు ఇలా చేసేస్తాడు. ఏమి చేయడు. ఏమీ చేయకపోయేటప్పటికి మధ్యలో మనం అయిపోతాం. నువ్వేమన్నా అలా చేస్తాడు ఇలా చేస్తాడన్నా, ఏది ఏం జరిగింది చెప్పు, ఏం జరిగింది చెప్పు. మనల్ని ఒక రకంగా ప్రియులారా వాళ్ళు ట్రీట్ చేసే అవకాశం ఉంది. దురాశలను ఏం చేయాలంటే విసర్జించాలి, వాటిని మనం వదులుకోవాలి, వాటిని మనం విడిచిపెట్టాలి. విసర్జించటం అనేదంటే ఆ విసర్జించినటువంటిది ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తిరిగి ఉపయోగించడానికి పనిచేయిందే విసర్జించటం అంటే. అవునా కదా? ఉపయోగిస్తాం, మళ్ళీ దాన్ని పట్టుకుంటాం, మళ్ళీ దాన్ని ముట్టుకుంటామా? అసలు దాన్ని అసహించుకోవడంలో ఇక మళ్ళీ ఒకవేళ ఎవరైనా అలా చేస్తే అసలు ఆ వైపుకే చూడడానికి యావగింపుగా ఉంటుంది. విసర్జించుట అనేది మన జీవితంలో ఉండాలి. ఆలోచన చెయ్యండి. ఏమంటున్నాడు? విసర్జించి ఏమండి? విసర్జించి అట శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో ఎలా బ్రతకాలంటే స్వస్థ బుద్ధితో బ్రతకాలి, వంకర బుద్ధితో కాదు. ఎలాంటి బుద్ధితో బ్రతకాలి? స్వస్థ బుద్ధితో బ్రతకాలి. తర్వాత ఏంటంటే నీతితో బ్రతకాలి. తర్వాత ఏంటంటే భక్తితో బ్రతకాలి. ఇలా బ్రతుకుచుండాలని మనకు కృప బోధిస్తుంది. కృప బోధించేది ఇది. దీనికి విరుద్ధమైనటువంటిది ఏదైనా మనకు వినబడుతుంది, కనబడుతుంది, సమర్థించుకునే పరిస్థితులు వస్తూ ఉన్నాయి అని అంటే అది కృప బోధించట్లేదు. కృప బోధించట్లేదు. కృప యొక్క బోధ కాదు అది. ఏమండి? అది పరిశుద్ధాత్మని యొక్క బోధ కాదు అది. దేవుని బిడ్డలారా, నీ భక్తి చల్లార్చేది కానీ, నీ నీతిని తప్పించేది కానీ, నీ బుద్ధిని వంకర బుద్ధిగా మార్చేది కానీ అది కృప చేసే పని కాదు. ఇలా ఉండాలని బోధిస్తూ ఉంది. ఇలా ఉన్నవారు మాత్రమే ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొంటారు. ఇలా ఉన్నవారు మాత్రమే ఆయన ఎదుర్కొంటారు. అలా లేకపోయినట్లయితే ప్రియులారా ఖచ్చితంగా మన ప్రార్థన ఎలా చేయాలి? దేవుని వాక్యం ఏం చెప్తుంది? దయచేసి మీరు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. 4:7. అయితే అన్నిటి అంతము ఏమైపోయింది? సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ఏం చేయడానికి? ఏమండి అక్కడ ఒకవేళ మనకు ఆ మాట పెట్టలేదు అనుకుందాం. ఏ మాట? మీరు ప్రార్థనలు చేయడానికి మెలకుగా ఉండండి. ఆ మాట ఒకటి వదిలిపెట్టేసి చదవండి దాన్ని. మీరు ప్రార్థన చేయడానికి మెలకుగా ఉండండి అని అనొచ్చు కదా. ఏమంటున్నాడు అక్కడ? స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థించటానికి. అంటే ప్రార్థనలో అందరూ చేస్తారు, కానీ స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయటానికి మెలకుగా ఉండాలంట. ఈరోజు మన ప్రార్థనలు చేయటం మంచిదే, దేవునికి స్తోత్రం. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మనం మాట్లాడడం. అర్థమవుతుందా? దేవునితో మనం మాట్లాడడం, దేవునితో మాట్లాడడం మంచిదే, కానీ నువ్వు ఎలా ఉండాలి అని అంటున్నాడంటే స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. ఆలోచన చేయండి. ఎవరెవరు స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి? తీతుకు రాసినటువంటి పత్రికలోనే 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2:2. ఎలాగనగా వృద్ధులు మితానుభవము గలవారును మాన్యులను ఏం గలవారును? స్వస్థ బుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహనములను ఎందు లోపము లేని వారును ఉండవలెనని
చాలండి చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? వృద్ధులు ఎలాగ ఉండాలటంటే మితానుభవము గలవారుగా ఉండాలట, తర్వాత మాన్యులుగా ఉండాలట, తర్వాత ఏమంటున్నాడంటే స్వస్థ బుద్ధి కలవారై ఉండాలి అని చెప్తున్నాడు. తర్వాత మీరు చూడండి 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూడండి. 9 మరియు స్త్రీలను అనకువయు స్వస్థ బుద్ధియు గలవారయ్యుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము ఏం చేయాలి? అలంకరించుకోవాలి. 15వ వచనం చూడండి. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. స్వస్థ బుద్ధి కలిగిన వారుగా ఉండాలి అని చెప్తూ ఉన్నటువంటి మాటను మనం ఆలోచన చేసుకోవాలి. అధ్యక్షుడగినటువంటి వాడి గురించి చెప్తూ 3వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట అంటున్నాడు. అదే పత్రికలో 3వ అధ్యాయం 2వ అధ్యక్షుడగు వాడు నిందారహితుడై ఉండాలి, ఏకపత్ని పురుషుడై ఉండాలి, మితానుభవుడై ఉండాలి, స్వస్థ బుద్ధి గలవాడుగా ఉండాలి. చూసారా? స్వస్థ బుద్ధి అనేది అధ్యక్షుడికి కావాలి, అంటే సేవకునికి కావాలి, తర్వాత స్త్రీలకు కావాలి, పురుషులకు కావాలి, వృద్ధులకు కావాలి, అందరికీ కావాలి. ఇలా స్వస్థ బుద్ధి కలిగి వారే ఏం చేయండి అంటే ప్రార్థనలు చేయటానికి మెలకువగా ఉండండి. ఎందుకో తెలుసా? అన్నిటి అంతము ఏమైపోయింది? సమీపమైపోయి ఉంది. ఈ రోజున ఒక మాట చెప్పిన, ఏఐ అనేటువంటి ఒక టెక్నాలజీ మనకు అందుబాటులోకి రాగా దాన్ని ఎన్నో రకాలుగా వాడుకుంటున్నారు. ఈరోజు అంతము ప్రియులారా ఈ రోజున సమీపంగా ఉంది. చూస్తే ఈ అంతం ఒకవేళ టైం పట్టొచ్చేమో, కానీ మనుషుని యొక్క అంతం మాత్రం చాలా సమీపంగా ఉంది. అర్థమవుతుందా? మనుషుని అంతం మాత్రం చాలా సమీపంగా ఉందని అర్థమవుతూ ఉంది. ఎంత వెరితలలేస్తుందో ఈ రోజున టెక్నాలజీ, సాంకేతిక జ్ఞానం. ఏమండి, ఇద్దరు అమ్మాయిని అబ్బాయిని ఫోటోలు పెడితే చాలంట, ఆటోమేటిక్గా వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉన్నట్టుగా వీడియోలు తయారు చేసి ఇచ్చేద్దంట. మనం ఆగుతారా? మనుషులు ఎవరైనా ఆగుతారా? ఎవరైనా? అదొక గేమ్ లాగా అనమాట. అర్థమవుతుందా? ఇలాంటివి ఎంత మోసకరం, ఎంత ఇబ్బందికరం, ఎంత దారుణమైన పరిస్థితులు రాబోతున్నాయి ఒకసారి ఆలోచన చేయండి. అంటే స్వస్థ బుద్ధి అంటే ఏంటి? ఒకవేళ ఈ టెక్నాలజీని నేను ఉపయోగించుకుంటే అది మేలుకరంగా ఉపయోగించుకోవాలి, కానీ మరొకరిని ఏడిపించడానికో, మరొకరిని ఇబ్బంది పెట్టడానికో, మరొకరిని నేరస్తులుగా చూపించడానికో స్వస్థ బుద్ధిని కలిగినటువంటి వాళ్ళు అలా చేయకూడదు, చేయలేరు. ఏంటంటే స్వస్థ బుద్ధి దేనిని ఎలా వాడుకోవాలి అలా వాడుకోవాలి. ఏంటంటే అలా వాడుకోకపోతే ఎంతమందికి ప్రమాదాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉందో ఈరోజు మనం ఆలోచన చేసుకోవాలి. స్వస్థ బుద్ధి అంటే ఒకటి చెప్పిన, ఆరాధనకు సమయానికి ఉండాలి దేవుని సన్నిధిలో. అలాగే మీరు సిద్ధపడాలి. అంతేగాని పాస్టర్ గారు బేగొత్తారటి, లేకపోతే నాకంటే కూడా ఇంకా లేటుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎలాగా నాకంటే కూడా లేటుగా వచ్చే వాళ్ళు ఉన్నారు అని అనుకుంటూ ప్రియులారా మనము ఆలోచించుకోవడం. నేను దేవుని సన్నిధిలో అందరికంటే ముందు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారై ఏదైనా వచ్చినప్పుడు చూద్దామని అనుకోకూడదు. భార్యాభర్తల మధ్యలో ఏకీభావం అనేది లేకపోయినప్పుడు ఆగి ప్రార్థన చేసి ఆలోచించాలి. నువ్వు అన్నిటికీ అలాగ వెనకలు అవుతావు ఏంటి? భర్తని నువ్వు అన్నిటికీ అలాగే వద్దంటూ ఉంటావు, లేక వెనకలు అవుతూ ఉంటావు అని చెప్పి భర్తను త్రోసేసి భార్య పెత్తనం చేస్తే ఆ తర్వాత ఇబ్బంది పడేది ఇద్దరును. పిల్లలు కూడా అంతే. ఇద్దరిని బట్టి పిల్లలు ఇబ్బంది పడతారా? ఇబ్బంది పడరా? ఏమండి, ఈ వేళ ఉన్నటువంటి ఈ యొక్క సరదాలు, ఆడంబరాలు ఏవైతే గొప్పలకు పోయి ఆ తర్వాత మనం ప్రియులారా ఏమండి ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదంటే నీకు స్వస్థ బుద్ధి అనేది కావాలి. నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి, కానీ నువ్వు ఏవేవో ఆలోచన చేసుకుని వాళ్ళు కొనుక్కున్నారు, వీళ్ళు కొనుక్కున్నారు, ఏమండి వాళ్ళు చేసుకున్నారు, ఇలా చేసుకున్నారు అని చెప్పి నువ్వు అన్నిటికీ ఆడంబరాలకు పోయావు అనుకోండి, ఖచ్చితంగా ఏమవుతుందంటే ఏమండి ఏమవుతుంది? భారతదేశంలాగా అవుతుంది. చూడడానికి పెద్ద దేశం, 140 కోట్ల మంది ప్రజలు. అంటే ఎంతమంది ఈ రోజున వీళ్ళ స్వస్థ బుద్ధి కలిగి ఉన్నారు ఆలోచించండి. బస్సులు ఫ్రీగా ఇస్తే ఆడవాళ్ళు మగవాళ్ళని కొట్టేస్తున్నారు. మగవాళ్ళు కూడా మాట్లాడలేదు, అంత దారుణంగా మాట్లాడుతున్నారు ఆడవాళ్ళు. మీరు కాదులేండి, వాళ్ళు ఆ వీడియో వచ్చింది కదా, వాళ్ళ గురించి చెప్తున్నాను. స్వస్థ బుద్ధి అంటే అర్థం ఏంటి? ఎవరికైనా ఉందంటారా? అసలు ఇది ఉందా? లేదు. మరి ప్రార్థనలు చేసేస్తున్నాం మనం. ప్రార్థన మంచిదే, కానీ ముందు నీకు స్వస్థ బుద్ధి అది. దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి లేదు, లేకపోతే దేవుడు ఇచ్చేదాకా కనిపెట్టుకునేటువంటి ఆ యొక్క ఓపిక లేదు. ఏమండి, దేవుడు ఇచ్చిన దాన్ని సరిగా వినియోగించుకోవడం లేదు. ఈ 3 విషయాలు ఈ రోజున స్వస్థ బుద్ధి లోపించడాన్ని బట్టి వచ్చినటువంటి విషయాలు. ఏమండి, దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి లేదు, ఉందా?
నీకేదో బండి ఉంది, ఆ బండితో తృప్తి పడవచ్చు కదా. నీకేదో ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లుతో తృప్తి పడవచ్చు కదా. నీకు భర్తనిచ్చాడు, ఆ భర్తతో తృప్తి పడవచ్చు కదా. నీకు పిల్లల్ని ఇచ్చాడు, ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఏమో మగపిల్లలు కావాలనుకుంటాం. మగపిల్లలు ఉన్న వాళ్ళు ఏదో పెద్ద ఓడబోడిసేసినట్టు, ఆడపిల్లలు ఏదో తక్కువైపోయినట్టు. ఏముందండి అక్కడ? ఆలోచించండి ఒకసారి, చూసుకోండి. ఏమండి, ఎవరి బాధలు అలాయే, వీళ్ళతోనూ ఉన్నాయి, వాళ్ళతోనూ ఉన్నాయి బాధలు. అసలు ఇవన్నీ తప్పించుకుని పోవాలంటే మనం ఈ లోకమే విడిచిపెట్టి పరదేశులమో ప్రియులారా మన పురమీదిగాదెప్పుడు నిజముగా పురమీదిగాదెప్పుడు అని పాడుకుంటూ అక్కడికి వెళ్ళిపోవాలి. ఏ గొడవ ఏ బాధ ఉండదు. అర్థమవుతుందా? ఇది చాలా ప్రియులారా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. దేవుడిచ్చిన దాంట్లో తృప్తి కలిగి ఉండాలి. ప్రభువు రానయ్య ఉన్నాడు, వచ్చినప్పుడు నీకు ఇల్లు నీకు కూడా వస్తుందా? పోనీ ఒకవేళ ప్రభువు రాకడ ఆలస్యమైంది, నువ్వు వెళ్ళిపోతావు, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోతే మనం మొబైల్ అంత కష్టపడి మందిరం గట్ట కట్టుకున్నాం, అంత కష్టపడి కారు కొనుక్కున్నాం, అంత కష్టపడి ఏమండి ఇవన్నీ చేసుకున్నాం, అవి 20 నిండా బట్టలే అవి ఇవి ఎన్నో రకాలు ఆలోచించుకుని ఈ అన్నిటికీ మనం ఏం చేయాలంటే పెద్ద టైటిల్ లారీ ఒకటి బుక్ చేసుకుందాం. ఏంటి ఎలాగ వెళ్ళిపోతాం కదా, కూడా అట్టుకు వెళ్ళిపోతామని. కుదురుతుంది అలాగా? కుదరదు. ఏమండి, వీటి గురించి ప్రియులారా ఎంత తాపత్రయమో నిజంగా. ప్రభువు నిన్ను అంగీకరించి చేర్చుకునేలాగా నీ బ్రతుకు లేకపోతే ప్రియులారా ఎన్నున్నా ఏమున్నా ప్రయోజనం లేనే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు లేని జీవితము నీరు లేని ఎడారి. అండి నిజంగా మరి యేసయ్య నీతోటి ఉన్నాడా? యేసయ్య నీతోటి ఉన్నాడా? యేసు ప్రభుతో నీకున్న సంబంధం ఎంత? ఏమండి, యేసు ప్రభుతో నీకున్న సంబంధం ఎంత? బైబిల్ పట్టుకొచ్చు, బైబిల్తో నీకున్న సంబంధం ఎంత? పాట పాడుతున్నావు, నిజంగా అది నీ పాటలో ఉన్నటువంటి ఆ మాటలో నీ బ్రతుకులో అది నిజమేనా? స్వస్థ బుద్ధి అంటే నువ్వు ముందు ఇది ఆలోచించుకో. బైబిల్ పట్టుకున్నాను, బైబిల్ నా జీవితంలో ఎంతవరకు ఉంది? ఈ పాట పాడుతున్నాను, ఈ పాట ఎంతవరకు నా జీవితంలో ఉంది? ఏంటి, ప్రభు వస్తాడు అని పాడుతున్నాను, ఒకవేళ వస్తే నేను వెళ్తానే ముందు ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళగలనా? అది కదా స్వస్థ బుద్ధి అంటే. స్వస్థ బుద్ధి గలవారు ఈ ప్రార్థనలు చేయటానికి మెలకువగా ఉండండి. అసలు ప్రార్థన చేయడానికి మెలకువ ఎంతమందికి ఉంది ఇక్కడ? ఏంటి, ఎంతమందికి ఉంది? ప్రార్థన చేయటానికి మెలకువ ఎంతమందికి ఉంది? మెలకువ లేకుండా ప్రియులారా ప్రార్థనలు చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. నేను ఎప్పుడో ఒకసారి ఏమండి అని అన్నట్టుగా ఉంటే మనకు ఏ విధమైన ప్రయోజనం లేదు. ఆలోచన చేసుకోవాలి. ప్రభు పాదాలు పట్టుకోవాలి. ఈరోజు ప్రభు ఇంతవరకు రాలేదు కాబట్టి ఈరోజు మళ్ళీ ఆరాధనలో కూర్చున్నాం మనం. ఒకవేళ వచ్చుంటే ఏమై ఉండేది? వచ్చుంటే ఏమై ఉండేది చెప్పండి ఒకసారి. తేలిపోయేది అండి, వచ్చుంటే తేలిపోయేది. ఎందుకంటే పరిశుద్ధులు ఎత్తబడతారు, పరిశుద్ధులు కాని వారు మిగిలిపోతారు. అండి 7 ఏండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది, 7 ఏండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది. 7 ఏండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది, 7 ఏండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా ఏడేండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది, 7 ఏండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది, 7 ఏండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మోయబడున్, వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా హల్లెలూయా. 7 ఏండ్లు పరిశుద్ధులకు ఏమవ్వబోతుంది? విందవబోతుంది. 7 ఏండ్లు లోకం మీదకి శ్రమ రాబోతుంది. అండి పరిశుద్ధులు విందులో ఉంటారు, లోకంలో మిగిలిపోయినటువంటి వారు భయంకరమైన శ్రమలో ఉంటారు. శ్రమ అంటే మామూలు కాదు. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితిగా ఉంది. ఒకేసారి ఉపద్రవం లాగా వచ్చేస్తూ ఉంది.
రాను రాను ఇలాగే ఉంటుంది పరిస్థితి. ప్రతి దగ్గర కూడా ఇలాగే ఉంటుంది ఏమండి ప్రియులారా. ఇక్కడ ఈ పరిస్థితుల్లోనే తప్పించుకోలేకపోతున్నాము. ఆ పరిస్థితుల్లో నుంచి తప్పించుకోకపోతే ఉండే శ్రమ నుంచి ఎంత ఘోరంగా ఉండబోతుందో పరిస్థితి. కనుక ఈ రోజు నువ్వు ఆలోచించుకోవాలి. ఈ రోజు నువ్వు స్వస్థ బుద్ధి కలిగి ఆలోచించుకోవాలి. ప్రభు వస్తే నేను ఆయన ఎదుర్కోవాలి. ప్రభు వస్తే నేను ఆయన ఎదుర్కోవాలి. ఎక్కువ ఉపవాసాలు ఉంటే ఆయన ఎదుర్కోగలను అనుకోకండి దయచేసి. అలాగ మీరు శరీరాన్ని బాగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు అయిపోతారు. అసలు బైబిల్లో ఎక్కడ చెప్పాడు దేవుడు ఎక్కువ ఉపవాసం చేయాలని? చాలా జాగ్రత్తగా వినండి నేను చెప్పే మాట. అపవాది మనల్ని చాలా సులువుగా దారి తప్పిస్తాడు ఏమండి. ఈరోజు ఆలోచన చేసుకోండి, స్వస్థ బుద్ధి కలిగి ఉండండి ఏమండి. నీవు ఉపవాసం ఉండి చేసే సందర్భాలు కొన్నే ఉంటాయి, కానీ ఉపవాసం లేకుండా కూడా ప్రియులారా పశ్చాత్తాపాన్ని బట్టి కూడా దేవుడు కార్యాలు చేసేవి ఎన్నో ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకరిని బట్టి ఒకరు కాదు, దేవుని వాక్యాన్ని బట్టే మనం. దేన్ని బట్టి? క్లిష్టమైన పరిస్థితులు వచ్చినాయి, అప్పుడు చేశారు ఉపవాసాలు, కన్నీళ్లతో ప్రభు పాదాలు పట్టుకున్నారు. శరీరాన్ని బట్టి, శరీరం ఏం చెప్తుందో అది వినకపోతే రేపు శరీరం నిన్ను పడుకోబెడుతుంది. జాగ్రత్త. ఎందుకంటే నువ్వు వినలేదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ దేహం ఏమంటే చెప్పేది కూడా నువ్వు వినాలి, కొంచెం వినిపించుకోవాలి, ఆలోచించుకోవాలి. ఆలోచించుకోకుండా ఇష్టానుసారంగా చేసే తర్వాత దేవా నువ్వు ఎందుకు చూడవు అని చెప్పి దేవుణ్ణి అంటే నచ్చలేదనుకోండి. మనుషులు ఇలాగ అంటాం కదా, అంటే మనవాళ్ళు అంటే కొంతమంది అంటాం కదా ఇలాగంటే దేవుణ్ణి అనమాట. ఇప్పుడు దేవుణ్ణి ఏంటి ప్రభువా ఇంత ఇలాగుంటే నీకోసమే కదా, ఇలాగ నీకోసమే కదా, అసలు నా కోసం నేను ఉండమని చెప్పింది ఎవరో అని అడిగితే ఏం చెప్తావు సమాధానం? సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలిపోకూడదు. దేవుడు చెప్పాడా మనకి నిజంగా? ఈరోజు ఆలోచన చేసుకుంటే ప్రియులారా మన జీవితాల్లో శరీరం నలగొట్టబడడం అనేది కొన్నిసార్లు అవసరమే, కానీ భక్తి అనేది కేవలం అదే అని అనుకుని ఏమాత్రం కూడా మీరు నలిగిపోవడం దేవుని చిత్తం కాదు, దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేసుకోండి, స్వస్థ బుద్ధి కలిగి ఆలోచన చేసుకోండి. కొన్నిసార్లు మనము ఒక అహంకారంలోనికి, భక్తి అహంకారంలోనికి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. ఏంటో తెలుసా అండి? మనుషుల మీద ఒక రకమైనటువంటి ఒక తిరస్కార బుద్ధిలోనికి వెళ్ళిపోతాం మనం. ఇంకా చెప్పాలంటే పరిసయ్యుల తత్వంలోనికి వెళ్ళిపోతాం. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండండి, అందుకే పదే పదే చెప్పాడు పరిశుద్ధాత్ముడు. ఆ మనస్సు అనేది ముఖ్యం మనకు. ఆ మనస్సు కలిగి చెయ్యాలి, ఆ మనస్సు కలిగి ఉండేలాగా చూసుకోవాలి ఏమండి. లోకములో ఉన్న మనుషులు వేరు, మనం వేరు. లోకములో ఉన్నటువంటి మనుషులు వేరు, మనం వేరు. మనం ఎవరని చెప్పండి? మనము దేవుని యొక్క జనాంగం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ అలంకరణ జాగ్రత్త, నీ యొక్క వస్త్రధారణ విషయంలో జాగ్రత్త ఏమండి, నీ యొక్క నగల విషయంలో జాగ్రత్త. ఆలోచించుకోండి. స్వస్థ బుద్ధి కలిగి దీన్ని నేను ధరించుకున్నాను. ఎందుకు ధరించుకున్నాను ఏమండి? నేను ఇలాగ ఉన్నాను, ఎందుకోసం ఉన్నాను నేను ఇలాగా? లోకములో ఉన్న మనుషులు పరీక్షించుకోరు, పరిశీలించుకోరు, వాళ్ళకి అవసరం లేదు. ఎలా ఉండాలనుకుంటే అలాగ ఉంటారు. కానీ దేవుని బిడ్డలు ఏం చేయాలి తెలుసా? ఒక ప్రభు బల దగ్గర పరీక్షించుకోవడం కాదు, ఎప్పటికప్పుడే పరీక్షించుకోవాలి. ఎనీ టైం, ఎప్పటికప్పుడే. ఇప్పుడు అన్నం తయారు చేసుకునే ప్రతిసారి బియ్యం చూసుకోరా? పురుగులు ఉండవని చెప్పారు, బిడ్డలు ఉండవని చెప్పారు, లేకపోతే అవి ఉండవని చెప్పారు. ఏమంటే డైరెక్ట్గా అలా పట్టుకొచ్చి అలాగా ఏంటి ఎన్ని కావాలంటే అన్నీ ఆ గ్లాస్తో కొలిసి లేకపోతే తవ్వతో కొలిసి అందులో వేసేస్తారా ఎవరైనా? ఎందుకేరు అంటే ఎందుకేరు? శుద్ధి అవ్వాలి ముందు. అది దాన్ని ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి వద్దా? బుద్ధి ఉన్నా కూడా ప్రతి ఒక్కరు శుద్ధి చేసుకోవాల్సిందే. దేవునికి స్తోత్రం. స్వస్థ బుద్ధి అంటే అర్థం ఏంటంటే ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉండడమే. నీ ఇంటిని చూసుకోవాలి, నీ కుటుంబాన్ని చూసుకోవాలి, నీ యొక్క ఆర్థిక పరిస్థితులు చూసుకోవాలి. ఎవరితోనో పోల్చుకొని వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి వెళ్తే పులిని చూసేట నక్క వాతలు పెట్టుకుందట. ఎందుకంటే నేను కూడా పులికేమున్నాయి? వాతలు ఉన్నాయి. మరి దానికి ఇంకా కొన్ని ఉన్నాయి, మరి ఏమి వస్తాయా? పులికేమున్నాయి? వాతలు ఉన్నాయి. ఏంటి పులిలాగా నేను తయారవ్వాలంటే నాకు కూడా మచ్చలు రావాలని చెప్పి కమరోడు ఒకడు అప్పుడు దాకా కాల్చి పనిచేసాడంట. అప్పుడే లోపలికి వెళ్ళాడంట, కొంచెం ఏదో మంచినీళ్ళు తాగుదామని. లోపలికి వెళ్ళేటప్పటికి ఈ నక్క ఏమనుకుందంటే వాతలు పెట్టుకోవాలనుకున్నాను, చక్కగా నాకు మంచి అవకాశం దొరికింది, అతడు ఉంటే నన్ను ఇలా చేయనివాడు, కాబట్టి ఇలాగా మొత్తం ఒళ్ళంతా పూరుకుందట. ఏమైంది? పుల్లాగా తయారయ్యిందా? పుళ్ళొచ్చినాయా? పులిలాగా తయారయ్యిందా? పుళ్ళొచ్చినాయా ఒంటి మీద? అందుకని మనం అలాంటి తప్పుడు పనులు చేయకూడదు. పుళ్ళొచ్చి ఆ తర్వాత అది పులిలాగా తయారవడం కాదు ఏమంటే, ఆ తర్వాత చచ్చి ఊరుకుంటుంది.
ఈరోజు ఆలోచన చేసుకుంటే ఎవరిని మనం దృష్టిలో పెట్టుకోవద్దు. స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారై ఏమండి, స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారై వాక్యముతో మన జీవితాన్ని సరిచూసుకోవాలి, నీ ఉపవాసాన్ని సరిచూసుకోవాలి. ఏమండి, దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచన చేసుకుంటే స్వస్థ బుద్ధి అంటే చెప్తున్నాను మీకు. కొంతమంది మందులు వేసుకునేటువంటి దగ్గర ఏమండి మేము వేసుకోము, మేము తీర్మానం చేసుకున్నాం అన్నారు. ఓకే, ఎవరి తీర్మానం వాళ్ళదే. కానీ ఇలాంటి వాళ్ళు బలవంతంగా తీసుకెళ్ళి హాస్పిటల్ పెట్టాల్సి వచ్చింది చివరి టైంలో. ఒప్పుకోకపోతే ఇక అక్కడి నుంచి అటు వెళ్ళిపోయారు. అటు వెళ్ళిపోయారు. వాళ్ళ సమర్పణది అది గొప్ప సమర్పణ అట. ప్రభు యొక్క న్యాయపీఠం ముందు అది గొప్ప సమర్పణగా ఉంటుందో, లేకపోతే అది అసలు సమర్పణ అంటే అసలు నీకు ఎక్కడుంది బైబిల్లో అని అడుగుతాడో ఆయన, నాకు తెలియదు. ఈ రోజున ఉన్నటువంటి ట్రెండ్ ఏంటంటే తైలాభిషేకం. లేనోళ్ళు కూడా, అసలు ఎప్పుడు తెలియని వాళ్ళు కూడా మొదలెట్టేస్తున్నారు ఇప్పుడు తైలాభిషేకం. రేపు ఆదివారం మనకి ఇక్కడ తైలాభిషేకం కాదు సుమా అన్నాను అనుకోండి. ఒకవేళ ఇక్కడ పెద్ద ఫ్లక్స్ వేసి కింద ఒక బోర్డు ఎట్టి ఇలా తల మీద నెత్తి మీద నూనె పోతున్నట్టుగా పెట్టి తైలాభిషేకం అంటే అసలు ఈ మెట్లు ఇవన్నీ మొత్తం వాళ్ళు ఖాళీ చేసేయమంటాం. మనం మొత్తం అంతా నూనె ఉంటుంది. మనుషుల నిండా నూనె, ఏమండి మెట్ల నిండా నూనె. ఏ రకంగా చేస్తున్నారు అసలు తైలాభిషేకం? దేవుడు చెప్పాడు ఆ చేయమని. ఏమండి, ఎవరి నెత్తి మీద పడితే వాళ్ళ నెత్తి మీద చెయ్యట్టకంటారా బాబు అని చెప్పాడు వాక్యంలో. అందరి నెత్తి మీద నూనె పోసేసి చెయ్యట్టేమని ఎక్కడ ఉంది? ఎవడైనా రోగి ఉన్నాడా వాడు సంఘపు పెద్దలను పిలిపించుకోవాలి. ఏ సంఘానికి ఆ సంఘానికి కొంతమంది ఉంటారు, వాళ్ళని పిలిపించుకోవాలి. కానీ ఈ సంఘం అక్కడికే ఆ సంఘం ఇక్కడికి ఇలాగ తిరగాల్సిన అవసరం ఉంది. ఒక సంఘం అన్నప్పుడు సంఘానికి క్రమశిక్షణ కలిగినటువంటి ఆలోచన విధానం ఉండాలి. అంతేగాని నీ రోగం పోగొట్టుకోవడానికి అక్కడికెక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? నీ సమస్య తీర్చుకోవడానికి అక్కడికెక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అందుకనే నేను అంటున్నాను, ఈ రోజున స్వస్థ బుద్ధి లేదు. ఉన్న చోట మోకరించు, ఉన్న చోట కన్నీళ్ళు గార్చు, ఉన్న చోట దేవుడి పాదాలు పట్టుకో, ఉన్న చోట నీ బతుకు దిద్దుకోకుండా అక్కడికెక్కడికి తిరిగితే ఏమొస్తుంది? జబ్బు పెరుగుతుంది అంతే, ఇంకంతకంటే ఏం లేదు. అర్థమైందా? ఒక్క డాక్టర్ దగ్గర తిరంగా ఉంటారు కొంతమంది. నాకు ఆ ద్వారపూడిలో ఒక కుటుంబం తెలుసు. అంటే మీకు మీ దగ్గర కూడా తెలుస్తాయి అనుకోండి, కానీ మీ దగ్గర మీ గురించి చెప్పకూడదు కదా. అయితే ఆ కుటుంబము, ఆ భర్త ఎప్పుడు చెప్తూ ఉంటాడు, ఎవరు ఏం చెప్తే అది తింటుందండి బాబు. ప్రార్థన చేసుకోమంటే సరిగ్గా ప్రార్థన చేసుకోవద్దు. కానీ ఎవరైనా ఏదైనా చెప్పేటప్పటికి ఒక 550 రూపాయలు అటుకెళ్ళిపోద్దంట. ఎక్కడికే? ఈ డాక్టర్ గారు పెద్ద ఏం తగ్గుతులేదు. తగ్గాలంటే ముందు ఏం చేయాలి? అసలు ఇంట్లో కూర్చుని మందులు వాడుకుంటే సరిపోద్దా? ముందు ప్రార్థన చేసుకోవాలి, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. షుగర్ అట, షుగర్ ఎంతమందికి లేదు ఈ రోజుల్లో? షుగర్ తగ్గాలి అని అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా. మందులు 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 మింగేయడమే. మందులు వేసుకోవద్దని కాదు ప్రియులారా, ఒక్క స్థిరత్వంగా ఒక్క మందు వాడడం లేదు. అందుకని స్వస్థ బుద్ధి కలిగి ఉన్న దాంట్లో ప్రభు పదాలు పట్టుకో, కన్నీళ్లు గార్చి ప్రార్థన చెయ్యి. ఏమండి, కొన్నిసార్లు తొందరపాటు మనలో. ద్వారపూడిలో రాత్రి ఒక సహోదరుడు చెప్తున్నాడు, ఏంటి ఇంతలాగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావు, ఇంట్లో అసలు నెమ్మది లేదని చాలా బుర్ర పీక్కుంటున్నాడంట. అసలు తనకు నెమ్మది లేదు, తన భార్యకి నెమ్మది లేదు, ఇంట్లో అసలు ఏమాత్రం కూడా మనశ్శాంతి లేదు. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు బలహీనలు అయిపోతున్నారు. ఏంటి ప్రభువా అని చెప్పేసి కాసేపు అలాగా ఆలోచించుకుంటే దేవుడు అన్నాడంట, ఇంతకుముందు నాతో మాట్లాడేవాడు ఇప్పుడు నాతో మాట్లాడడానికి నీకు టైమే లేదన్నాడంట. నేను చెప్తే ఎలా ఉంటుంది? అది పాస్టర్ గారు అలాగే చెప్తారు అనుకుంటారు. దేవుడు చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఏం చేశాడంటే, అమ్మాయి మోకరించు, పిల్లల్ని మోకరింపజేసి తను మోకరించి, ఇదిగో మన దరిద్రానికి కారణం ఏంటంటే ఇదిగో మనం ప్రార్థన చేసుకోవట్లేదని దేవుడు మాట్లాడుతున్నాడు, కాబట్టి మోకాళ్ళు ఇవ్వండి, ప్రార్థన చేద్దాం, ప్రభు పాదాలు పట్టుకుందాం. ఏంటంటే మందులు వేసుకున్నా కూడా, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా, టెస్టుల మీద టెస్టులు చేయించేసుకున్నా కూడా ఏం తగ్గట్లేదు. ప్రార్థనకు మోకరించారట, దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, దారిపడి వచ్చినప్పుడల్లా చదువుతుంటారు కదా, అక్కడ ఏమనుంది? ప్రార్థన పైకి వెళ్ళును, కృప కిందికి వచ్చును, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, మందుల మీద డాక్టర్ల మీద కాదు, మనం దేవుని మీద ఆధారపడాలి. మనం ఎవరం అంటే దేవుని ప్రజలం కాబట్టి. ఎవరి ప్రజలు? మనం దేవుని ప్రజలు. మీరు విలువ పెట్టి కొనబడ్డారో, మీరు మీ సొత్తు కారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. నీ శరీరంలో ఏదొచ్చినా కూడా మొదట నీవు నిర్మించినటువంటి ఆయన్ని ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం. ఏంటంటే అంతా బాగున్న తర్వాత అప్పుడు ప్రార్థన చేసుకుని ఇప్పుడు మనకి ఇంకేముందిలే, ఇంకేం చేస్తాం, మనం మోకరించగలమా, కూర్చోగలమా, నిలబడగలమా, ఇక ఇలా ప్రార్థన చేయమని కూడా దేవుడు చెప్పలే. అందుకే మనం అనుకుంటున్నాం మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలని మనకు తెలుసు, చేస్తాము. కానీ కొన్నిసార్లు మోకరించలేము, కూర్చోలేము, నిలబడలేము, పడుకునైనా కూడా ప్రార్థన చేయొచ్చు. నీ హృదయము ఆయన ఎదుట విరిగిపోతే ఆటోమేటిక్గా పరమ నుండి జవాబు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. మొన్న ఒక ఆదివారం మందిరంలోనికి రావడానికి ముందు వచ్చేసి భార్య ఏడుస్తూ ప్రార్థన చేయించుకుంది. నేను భార్య ఏడుతుంటే భర్త కూడా ముఖం దిగలగానే ఉంటుంది కదా. నేను దాన్ని చూశాను, ఇంకా లాభం లేదు, ఆరాధనలు కూర్చోలేరు బాబు, ముందు వెళ్ళిపోయి చూపించేసుకొని వచ్చేయండి అన్న. అర్థమవుతుందా? ఆరాధన పోయింది.
అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన తర్వాత దేవుడిచ్చిన నెమ్మదిని బట్టి రాత్రి పలకరిస్తే ముఖం చిరునవ్వుతో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన నవ్వు పుట్టిస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? ప్రార్థన నవ్వునిస్తుంది. ప్రియులారా, ప్రార్థన మన జీవితాల్లో ఉన్నటువంటి దుఃఖాన్ని పోగొట్టి ఆనందాన్ని కలుగు చేయగలిగింది అండి. ఈరోజు ఆలోచన చెయ్యండి. మన జీవితాల్లో మన బ్రతుకుల్లో ఒక స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థనలు చేయటానికి మెలకువగా ఉండాలి. ఇంకోటి కూడా చెప్తాను. ఈ మధ్యలో కొంతమంది హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు కదా, ఆ వెళ్ళిపోయిన వాళ్ళు కుదురుకుంటారా? ఎక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే, ఇగో ఇక్కడ బాగానే ఉంది మాకు అండి, ఇక్కడ 4 రూపాయలు వస్తున్నాయి, ఇక్కడ మీకు ఇల్లు ఇస్తారు, ఇక్కడ మీకు కరెంట్ ఇస్తారు, ఇక్కడ మీకు రూమ్ ఇస్తారు, కావాల్సిందల్లా అన్నీ ఫ్రీయే, కానీ మీరు కావాల్సిందల్లా వండుకుని తినొచ్చు. అర్థమవుతుందా? అక్కడ ఉన్నారు, మీకు ఏమి నెమ్మది ఉంది అని అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అవునట అక్కడికి వెళ్ళిపోదామా అని భార్య భర్తలు ఆలోచించుకుంటున్నారు. రాత్రి నాకు చెప్పాడు. నేను అన్నాను, బాబు వెళ్ళక ముందు దేవుణ్ణి అడుగు. దేవునికి స్తోత్రం. అసలు ముందు నీకు ఇంత ఇబ్బంది అవ్వడానికి కారణం ఏంటంటే, నువ్వు ఇల్లు కట్టుకోవడాన్ని బట్టి, లోన్ తెచ్చుకోవడాన్ని బట్టి, ఆ తర్వాత ఇంకా కొంత అప్పులు చేయటాన్ని బట్టి కదా. మీరు ఇద్దరు కష్టపడుతున్నప్పుడు ఖర్చులు తగ్గించుకోవడానికి ఇంకా ఏమైనా తగ్గించుకోవచ్చని ఆలోచించండి. ఇక్కడ సొంత ఇల్లు వదిలేసి, ఇక్కడ సొంత ఊరు వదిలేసి, సంఘాన్ని, మందిరాన్ని వదిలేసి, ఇవన్నీ వదిలేసి అక్కడికి వెళ్ళి మీ భక్తి జీవితంలో మీరు ఎంతవరకు ఎదగలుగుతారో ఆలోచించుకోండి, ప్రార్థన చేసుకోండి అని చెప్పాను. స్వస్థ బుద్ధి అంటే ప్రియులారా, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడానికి ఎవరైనా ఆలోచిస్తారు. చేతులు కాలకుండా ముందు ఆలోచించుకోవాలి. మనం ఒక అడుగు వేయకుండా ముందు ఆలోచించుకోవాలి. మనం ప్రభువు నీకు సహాయం చేయలేనంత వాడు కాదు. దేవునికి స్తోత్రం. కానీ నీకు తెలియాలని కొన్నిసార్లు ఆయన ప్రియులారా విడిచిపెడతా ఉన్నాడు. నీకే విడిచిపెడుతున్నాడు. ఎందుకంటే నీ నిర్ణయమే కదా, నీ ఉద్దేశమే కదా, నీ తలంపులే కదా నువ్వు ఆధారం చేసుకున్నావు. పాట పాడుతున్నావు కదా. ఏం పాట? నా స్వంత ఆలోచనలే ఏంటి కలిగించే నష్టము. నిజంగా నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయన. హల్లెలూయా. ఎంతటి అద్భుతమైన ఆలోచన ఆయన ఇస్తాడండి. అలాగా ఆటోమేటిక్గా మళ్ళీ ఏమవుతుందో తెలుసా? కోలుకునే శక్తి దేవుడికి మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితి ఆలోచన చేస్తే ప్రియులారా, నవ్వులాటకు చెప్పట్లేదు కానీ మనం ఆలోచించుకోవడం గురించి చెప్తా ఉన్నాం అంటే. కొన్నిసార్లు మన ఆలోచనలే మనకు నష్టం కలిగించిన ఆలోచనలో ఈ రోజున దేవుడు ఏదో తప్పు చేసాడు అన్నట్టు, లేకపోతే దేవుడు ఏదో నిన్ను పట్టించుకోవట్లేదు అన్నట్టు నువ్వు ఆలోచించుకునే ప్రతి ఆలోచన అది వంకర బుద్ధి, స్వస్థ బుద్ధి కాదు అండి. దేవుని వాక్యాన్ని చూస్తే దానియేలు కానీ నెహెమియా కానీ ఏమంటారో తెలుసా? దయచేసి మీరు దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం చూడండి. 8వ వచనం చూడండి. 9:8. ప్రభువా, నీకు విరోధముగా పాపము చేసినందున మాకును, మా రాజులకును, మా అధిపతులకును, మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగియున్నది. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఏం కలిగిన దేవుడై ఉన్నాడు? కృపగల దేవుడై ఉన్నాడు, క్షమించే దేవుడై ఉన్నాడు. అది ఆ విషయాన్ని మనం ఆలోచిస్తే, మేము తిరుగుబాటు చేసిన వారం ఎలా ఒప్పుకుంటున్నాడు చూసారా దానియేలు? అందుకని దానియేలు గురించి దేవుడు ఏమన్నాడంటే, దానియేలు నీవు నాకు బహుప్రియుడు అన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేసుకుందాం. ఎవరినెవరినో నిందించడం కాదు, నిజమే మాకు సిగ్గే తగి ఉన్నది అండి. ఇది ఒప్పుకోగలమా మనం? ఇది ఒప్పుకోగలమా? పరిశుద్ధాత్మ చేత నడిపించబడే ప్రతి ఒక్కళ్ళు ఇలాగే ప్రార్థన చేస్తారు ఏమండి. శరీరముతో నడిపించబడే ప్రతి ఒక్కళ్ళు కూడా మేమేమీ తప్పు చేయలేదు, నువ్వే తప్పు చేసావన్నట్టుగా మాట్లాడతారు. ఎందుకంటే బుర్రకాయ పని చేయదు. అర్థమైందా? మైండ్ స్టడీగా ఉండదు. మైండు ఏమండి ఒప్పుకోవడానికి ముందు ఆయన మీదకి నెట్టేయడం బాగా వస్తుంది మనకి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఒప్పింప చేస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఒప్పుకున్నావా, నీ జీవితంలో మళ్ళీ దేవుడు కృప చూపుతాడు, మళ్ళీ దేవుడు క్షమిస్తాడు, మళ్ళీ దేవుడు లేవనెత్తుతాడు. ఒప్పుకున్నటువంటి యోనాకు చేపను సిద్ధపరిచాడు మింగేయమని. ఏంటి సిద్ధపరిచాడా లేదా? ఒప్పుకున్నాడా లేదా? నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, నా వల్లే వచ్చింది మీకు ఈ పరిస్థితి అంటే పడేసేరాలు, ఇంకా ఏం చేయడానికి అవకాశం లేక. కానీ దేవుడు ఆశ్చర్యకరమైన కాపుదలనిచ్చాడు. మనం పాడతాం కదా, యేసు నీ కార్యములు ఎంత గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి, అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు, అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు, నీ కార్యములు తలంపులు లెక్కలేనివి, యేసుని కార్యములు ఎంత గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి, తన విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి,
చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. ఒకే మాటతో అద్భుతము చేసితివి. ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. హల్లెలూయా. ఇక్కడ అర్థం చేసుకోండి, ఆ పాట చివరిలో ఉన్న మాట పట్టుకోండి. అవి కంటికి కనబడవు, ఏమండి, హృదయానికి అంతు చిక్కవు. అలాంటి ఒక అద్భుతమైన ఆలోచన దేవుడు ఇస్తాడు, అద్భుతమైన కార్యం దేవుడు జరిగిస్తాడు. నీకు తెలియదు నువ్వు ఎలాగ తప్పించుకోగలవో, ఏమండి, నువ్వు ఎలాగ అక్కడి నుంచి మేలు మరలా తిరిగి లేవగలవో నీకు తెలియదు. కానీ ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నీకు ఆలోచన చెప్తాడు. దేవుడు ఈ మధ్యకాలంలో ఎన్నో ఆలోచనలు చెప్పాడు నాకు. దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు దేవుని పాదాల దగ్గర మోకరించినప్పుడు, కనిపెట్టినప్పుడు, రాత్రనక పగలనక ఏంటి ప్రభువా ఏంటి ప్రభువా అని అనుకుంటున్న సందర్భాల్లో ఒక్క వాక్యం అలాగా దేవుడు చూపించి ఏమండి ఆలోచన ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు జరగబోతున్న కార్యానికి ముందు జరిగినటువంటి విషయాలు ఆలోచించండి. నీకు నాకు అంతు చిక్కదు, అంతు చిక్కదు, అంతు చిక్కని ఆలోచన, నీకు అందనంత అద్భుతమైనటువంటి ఆలోచన దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. కానీ నువ్వు మోకరించగలవా? నువ్వు మోకరించగలవా? ఏం సంపత్? ప్రార్థన చేయగలవా? ప్రభు పాదాలు పట్టుకోగలవా? వచ్చేసి బాగానే ఉంది, కానీ ఇప్పుడు ప్రభు పాదాలు పట్టుకో. మీ కుటుంబం అంతా ప్రభు పాదాలు పట్టుకోండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా ఏ సమస్య గురించి అయినా కూడా వాళ్ళను వీళ్ళను కాదు, మొదట దేవుణ్ణి సంప్రదించడం నేర్చుకోండి. ప్రభు పాదాలు పట్టుకోవడం నేర్చుకోండి. ఆయన సన్నిధిలో కూర్చోవడం నేర్చుకోండి. ఏంటి ఆయన చేసే కార్యాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. పాటలో ప్రియులారా మనం పాడుతున్నాం, కానీ నిజంగానే ఆ తలంపులు అద్భుతంగా ఉంటాయి. ఆ తలంపులు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఆ తలంపులు చాలా ప్రియులారా ఊహకు అందనవిగా ఉంటాయి. అలాంటి ఒక అద్భుతమైనటువంటి తలంపు దేవుని దగ్గర తప్ప నీకు ఎక్కడ దొరకదు, నీకు ఎక్కడ దొరకదు. ఏమండి, ఉద్యోగం రావట్లేదా? దేవుని సన్నిధిలో ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తూ ప్రియులారా నిరాశ పడిపోతున్నటువంటి పరిస్థితుల దగ్గర భార్యాభర్తలు మోకరించండి. ఏమండి, ఒకవేళ నువ్వు మోకరించు, తర్వాత అతను మోకరింపజేస్తాడు దేవుడు. ఈరోజు ఆలోచన చేసుకోండి. స్వస్థ బుద్ధి కలవారే ప్రార్థన చేయటానికి మెలకువగా ఉండాలి. అంతము అన్నిటి అంతము సమీపమైపోయింది. ఇది బాగుంది అనుకుంటున్నాం, కానీ రేపది అంతమైపోబోతుంది. అర్థమవుతుందా? ఆహా ఎంత జ్ఞానమో అనుకుంటున్నాం, కానీ రేపది అగ్నిలో కాలిపోబోతుంది. ఈ రోజున మనకు దృష్టికి అది మంచిగా కనబడుతుంది, కానీ రేపది కనిపించకుండా పోబోతుంది. ఆలోచన చేసుకుందాం, ప్రభు పాదాలు పట్టుకుందాం. ఆయన సరిపోయిన వాడండి, ఆయన చాలిన వాడండి, ఆయన త్వరగా రాబోతున్నాడు. ఈ రోజున నీ దృష్టిని నా దృష్టిని ఆయన మీదకు మనం మళ్లించుకోగలిగితే ఆయన హస్తము కొరచగా లేదు. ఆయన ప్రియులారా సహాయం చేయటానికి ఆయన వెనుకాడేవాడు కాదు. ఒక మాట దేవుని వాక్యంలో రాయబడినటువంటి ఒక మాట ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము స్తోత్రం. హల్లెలూయా. మినిట్. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 4వ వచనం చదవండి. 4వ వచనం. ఈ 40 సంవత్సరములు నీ వేసుకున్న బట్టలు పాతగలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించును అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. ఊరికనే ప్రియులారా అలా శిక్షిస్తూ ఉండడు తండ్రి. తన కుమారుణ్ణి ఎట్లు శిక్షించును అంటే గుణపడడం కోసం శిక్షిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఏమంటే చంకనెత్తుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమవుతుందా? శిక్షించడం అంటే ఇంక అలా రోజంతా కొడతా ఉంటాడా? ఎప్పుడైనా కొడతాం అలాగే మనం పిల్లల్ని? కొడతామా? కొట్టం. ఆ కాసేపే, ఆ కొంచెమే. క్రమశిక్షణ కోసం ఆయన మనలను ప్రియులారా కొన్ని పరిస్థితులలో గుండా ఆయన మనం నడిపిస్తూ ఉంటాడు. కానీ అద్భుతంగా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఆయన చేసే కార్యాలు ఎలా ఉంటాయో తెలుసా? చాలా ఆశ్చర్యంగా ఉండబోతూ ఉన్నాయి. ఈరోజు మనం ఆలోచన చేస్తే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 31వ వచనం చూడండి. 4:31. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధన మరిచిపోడు అని అంటా ఉన్నాడు. గమనించండి, ఆయన కనికరము గల దేవుడు. నీ చెయ్యి విడవడు, నిన్న ఆయన నాశనం చేయుడు,
ఆయన మళ్ళీ తిరిగి నీ పితరులతో చేసిన ప్రమాణం చేసిన నిబంధన మర్చిపోడు. ఈరోజు ఆలోచన చెయ్యండి. నీ దేవుడు నిన్ను మర్చిపోయేవాడు కాదు. ఎన్నిసార్లు బైబిల్లో ఉందో అన్నమాట. 115వ కీర్తన చదివితే ఏమండి, ఆయన మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును అంటాడు. ఏంటట? ఆయన మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఇశ్రాయేలు వంశస్థులను ఆయన మర్చిపోలేదు, ఆయన వారిని ఆశీర్వదించును. అహరోను వంశస్థులను ఆయన మర్చిపోలేదు, ఆయన వారిని ఆశీర్వదించును. చూసారా? ఆయన మర్చిపోయేవాడు కాదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది ఆ పరిస్థితి. ఆ తర్వాత ఏం చేస్తాడో తెలుసా? ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఎలా పోద్దు అలా పోద్దంతే. హల్లెలూయా. ఎలా పోద్దు అలా పోద్దంతే. ప్రభువు సమీపంగా ఉన్నాడు ప్రియులారా. భయపడొద్దు, ప్రార్థన చేసుకుందాం. నాకేదో అయిపోతుంది అన్నట్టుగా, నాకేదో ప్రియులారా నష్టం అయిపోతుంది అన్నట్టుగా, నన్ను ఆయన పట్టించుకోవట్లేదు అన్నట్టుగా నీకు అనిపిస్తున్నటువంటిది స్వస్థ బుద్ధి కాదది. అపవాది నీలో కలుగు చేస్తున్న నిరాశను ఎదిరించాలి. మనం ప్రభు పాదాలను ఆశ్రయిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీ రక్తముతో కడగండి ప్రభువా. నీ రక్తదారులతో కడిగి మమ్మల్ని శుద్ధి చేయండి, పవిత్రపరచండి. ఆయన సన్నిధిలో కూర్చోవడానికి ప్రియులారాను సమయం తీసుకుంటే చాలు. ఆయనతో మాట్లాడడానికి సమయం తీసుకుంటే చాలు. ప్రతిరోజు ఒక సమయం తీసుకో. వేకువనే లేచి ప్రభు పాదాలు పట్టుకో. ప్రభువే నీకు సహాయం చేసేవాడు. ఆయన కనికరము గల దేవుడు, ఆయన విడువడు సుమా. ఈరోజు ఆలోచన చేసుకుందాం. ఏ పరిస్థితి అయితే నీ జీవితంలో ఉందో దాన్ని నా ప్రభువు ఆశ్చర్యకరంగా తీసివేయబోతున్నాడు. ఆయన కార్యాలు, ఆశ్చర్యాలు నీకు అర్థం కాకపోవచ్చు, నాకు అర్థం కాకపోవచ్చు. పేతురు చెరలో ఉంటే అసలు బయటికి రాగలడా అని అనుకునే పరిస్థితి ఉంది అక్కడ. తెల్లవారితే శిరస్సు తీసేసే ఆలోచనలో ఉన్నాడు హేరోదు రాజు. కానీ మీ తండ్రి సెలవు లేకుండా మీ తల వెంట్రుకల్లో ఒకటైన నేల రాలదని చెప్పినటువంటి ఆ దేవుని యొక్క సెలవు లేకుండా ప్రియులారా ఎవరో ఏమీ చేయలేని పరిస్థితి. సంఘము ప్రార్థించింది, పేతురు ప్రభువుకు అప్పగించుకున్నాడు. అద్భుతం జరిగింది. ఆయనకు సమస్త ఘనత కలుగును గాక. అయ్యా, ఒకసారి జ్ఞాపకం చేసుకోను ఆయన. విడువని దేవుడు, ఎడబాయిన దేవుడు సుమ. నేను ఎవరైనా విడిచిపెట్టేచ్చేమో. ఎడబాయిన దేవుడు అయినా. ప్రార్థన చేసుకుందాం. చేతులు ఎత్తుదాం. ప్రభువా దయచేసి జ్ఞాపకం చేసుకో. మీ రక్తముతో కడగండి, శుద్ధి చేయండి. వేరే విషయాలు ఆలోచించొద్దు. ప్రార్థన చేయాలి. మోకరించి ప్రార్థన చేయాలి. ప్రభు పాదాలు పెట్టుకోవాలి. ప్రభువా దయచేసి సహాయించి. ఎక్కడ తప్పుకుపోతున్నాం? ఎక్కడ స్వస్థ బుద్ధిని కోల్పోయి ప్రార్థనలు చేస్తున్నాం? దయచేసి ప్రభువా క్షమించమని అడగలవా? అయ్యా, మాకు సిగ్గే తగి ఉంది, మేము తిరుగుబాటు చేసిన వారు అయ్యా. నిజమే ప్రభువా. అయితే మా దేవుడు అయిన నీవు కృపా క్షమాపణలు గల దేవుడు అయి ఉన్నావు నాయన. నీ కార్యాలు, ఆశ్చర్యాలు ప్రభువా, నీ ఆలోచనలకి గంభీరములైనా అయ్యా మీరు సహాయం చేయండి. స్తోత్రం ప్రభువా. హల్లెలూయా. నిమిషమైనా మోషేను మర్చిపోలేదు. అయ్యా నీకు స్తోత్రం. అమెరికాలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి, కానీ నీ దేవుడు నీకు సహాయం చేసేవాడు. ప్రపంచ పరిస్థితులన్నీ కూడా తారుమారవుతున్నాయి. మన దేశంలో కూడా గడ్డు పరిస్థితులే ఉన్నాయి, కానీ నీ దేవుడు నీకు సహాయం చేసేవాడు. ఎలా సహాయం చేస్తాడో నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. ఆశ్చర్యకరమైన సహాయం అతనికి కలిగినట్టుగా ఆశ్చర్యకరమైన సహాయాన్ని నీకు కలుగ చేసే దేవుడు అయ్యున్నాడు. చేతులెత్తి ప్రభువా నువ్వే మాకు దిక్కునైనా. నీకు అప్పగించుకుంటున్నాం మేమని చెప్పి ఆయనకు అప్పగించుకునేవారుగా ఉందాం. ప్రభువా నీకు అప్పగించుకుంటున్నానన్న వాళ్ళు మీ చేతుల పైకెత్తి నిస్సహాయులం ప్రభువా మేము నీకు అప్పగించుకుంటున్నామయ్యా. దేవా 3 నెలలు పాలిచ్చి ఆ తల్లి ఆ బిడ్డను పెంచింది. ఇక దాచలేను ప్రభువా, మేము నా తల్లిదండ్రులు ఒక తీర్మానానికి వచ్చారు. ఇది రాజాజ్ఞ. ఒకవేళ మా ఇంట్లో ఆ బిడ్డ ఏడుపు వినబడితే ఆ తర్వాత ఆ బిడ్డను మేము కళ్ళారా మరణాన్నే చూస్తాం, కానీ మేము అంతకు మించి ఏమీ చేయలేమయ్యా. మా చేయి దాటిపోయింది పరిస్థితి. దేవుని చేతులు అప్పచెప్పేశారు. ఒక జమ్ము పెట్టి తీసుకున్నారు. ఆ పెట్టిలో ఆ చక్కని దివ్య సుందరుడుగా ఉన్నటువంటి ఆ చిన్న బిడ్డను 3 నెలల పసికందును అందులో ఉంచేశారు. నైలు నదిలో విడిచిపెట్టేసి ఏమవుతుందో అని చెప్పి దూరంగా మిరియామును నిలబెట్టి వచ్చేశారు. అయ్యా నీవు తప్ప మాకెవరు దిక్కున్నారు ప్రభు అని. కానీ ఆశ్చర్యకరమైన రీతిలో ఫరో కుమార్తె అక్కడికి వచ్చింది, చెలికత్తెలతో అక్కడికి వచ్చింది, స్నానం చేయడానికి అక్కడికి వచ్చింది. ఆ పిల్లవాని ఏడుపు ఆమెకు వినిపించింది. అద్భుతంగా, ఆశ్చర్యకరంగా తప్పించబడి బయటకు తీయడం జరిగింది. ఆ బిడ్డను చూస్తుండగానే మిరియాం పరిగెత్తుకుని వెళ్ళి ఆ బిడ్డను అయ్యా పెంచడానికి ఎవరైనా ఒక దాదిని పిలుచుకుని వస్తున్నా అని చెప్పి ఆశ్చర్యకరంగా గుట్టుగా తన తల్లినే పిలుచుకుని వచ్చింది. ఆ తల్లి కౌగుటికి మళ్ళీ ఆ బిడ్డను చేర్చిన దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి ప్రేమను తలంచుకోవాలి సోదరుడా. ఈరోజు కన్నీళ్ళే ఉన్నాయి, ఈరోజు కలవరమే ఉంది, ఈరోజు దిక్కుతోచని పరిస్థితులే ఉన్నాయి మన జీవితంలో. తెలుసో తెలియకో కొన్ని పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. దయచేసి ప్రభువా నీవే మాకు దిక్కునైనా. మా యొక్క ఈ పరిస్థితికి మేమే కారణం ప్రభువా. దయచేసి మీరు క్షమించండి ప్రభువా. ఈనాడు భారతదేశంలో ఈ గడ్డు పరిస్థితులు ఏర్పడడానికి మేమే కారణం ప్రభువా. దయచేసి మా భక్తిహీనతను క్షమించండి, మా బుద్ధిహీనతను క్షమించండి. ఈ రోజు నుంచి మళ్ళీ నీ పాదాలు పట్టుకుంటామయ్యా. ఈ రోజు నుంచి మళ్ళీ నీకు మనవి చేసుకుని మొరపెట్టుకుని నీ మీద ఆధారపడతాం ప్రభువా. అయ్యా తప్పు చేసే మమ్మల్ని క్షమించండి.